నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దెకి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం, పలు అంశాలపై చర్చ. భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి, శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు. కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి గురవుతారన్న జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి డాక్టర్ సాదిక్ అహ్మద్. శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలు వెల్లడి. అద్దంకి మండలం మణికేశ్వరంలో బుధవారం ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇంటింటా స్వదేశీ కరపత్రాన్ని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బంగారు బాబు, మండల అధ్యక్షుడు ఈద చిన్న శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప సభ అట్లానే మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో కూడా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో కూడా స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మరి చాలా విశిష్టమైన రోజు. మణికేశ్వరం అంటే ఒక చిన్న కాశీగా పేరొందినటువంటి ఈ పుణ్య ప్రాంతంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మరి ఉంచడమే బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మండల అధ్యక్షులు అద్దంకి రూరల్ మండల అధ్యక్షులు ఈదా చిన్న శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా ఈ యొక్క మణికేశ్వరం గ్రామము ఈ మండలంలో ఉన్నటువంటి రూరల్ గ్రామాల్లో పంచాయతీల్లో పర్యటించి ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ గురించి మరి మండల ప్రవాస్ గురించి కూడా కార్యక్రమాలు ఈ రోజు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి కూడా మరి దేశం పట్ల స్వదేశీ ఉద్యమం పట్ల రైతుల పట్ల మరి ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అభివృద్ది చెందుతుంది, ప్రపంచ దేశాలకు పెద్దన్న ఎలా కాబోతుంది అనే విషయాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి ఆ యొక్క పరమాత్మ ఈశ్వరుని చిన్నకాశీ ఈశ్వరుని దర్శన భాగ్యం మాకు కలిగించి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మా రూరల్ మండల అధ్యక్షుల వారికి వారి యొక్క మిత్ర బృందానికి వారి సహచర భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. అద్దంకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ అవిసేన జ్యోతి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముమ్మరంగా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించారు. వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటల గురించి ఏవో వెంకటకృష్ణ వివరించారు. అధికారులు వారి శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులను వివరించారు. మండలంలోని బొమ్మనంపాడులో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాలును పూర్తి చేయాలని మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కామేపల్లి నాగేంద్రమ్మ ఎంపీడీఓ వరుధినికి వినతి పత్రం అందజేశారు. ఈ హాలు నిర్మాణం 2009లో స్లాబ్ వరకు పూర్తి చేసి నిలిపివేశారని తెలిపారు. ఎంపీడీఓ స్పందిస్తూ త్వరలో అంచనాలు తయారు చేయించి అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవనాన్ని పూర్తి చేయిస్తారని హామీ ఇచ్చారు. దక్షిణ కాశీగా పేరొందిన అద్దంకి మండలం మణికేశ్వర దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఉపవాసాలు ఉండి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్దంకిలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని పాత శివాలయంలో మహిళలు తెల్లవారుజాము నుంచి శివుడిని పూజించి దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు. మానధారణ చేపట్టిన భక్తులు, మహిళా భక్తులు ఆలయంలో విశేష పూజలు చేశారు.
పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీలో ఉన్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర మంగళవారం రాత్రి పరిశీలించారు. భోజనం చేస్తున్న వారిని ఆహారం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వేడి ఆహార పదార్థాలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చేతులకు గ్లౌజులు వేసుకొని ఆహారాన్ని వడ్డించాలన్నారు. వార్డు కౌన్సిలర్ సుధీర్ పాల్గొన్నారు. కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి గురవుతారని జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి డాక్టర్ సాదిక్ అహ్మద్ అన్నారు. అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ సాదిక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది పీడితుల్ని గుర్తించామని, కొత్తగా ఎవరైనా కుష్టుతో ఉంటే వారి వివరాలు తెలపాలని అన్నారు. అద్దంకి పుట్టపర్తి సాయి మందిరం వారి ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్రంబడి కటకిందపాలెంలోని ఎంపీపీ స్కూల్ నందు ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరంలో వారాహి దంత వైద్యశాల డాక్టర్స్ చెండుపల్లి భావన ప్రియదర్శిని, యామిని, కృష్ణ ప్రియాంక పాల్గొని 106 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. దంతాల సంరక్షణ కొరకు పలు సూచనలు చేశారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.